నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. ఏంజెల్ నెంబర్స్ గురించి మాట్లాడాము అంతకుముందు. అండ్ దాంతోపాటు అసలు ఏ విధంగా మెడిటేషన్ క్లాసెస్ చేయాలి, అఫర్మేషన్స్ ఏ విధంగా చేయాలి, విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. కానీ చాలామంది అడిగేది ఏంటంటే మాకు ఫోకస్ ఉండట్లేదని అడుగుతూ ఉంటారు. ఏంజెల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ కాకుండా ఇంకేం చేయాలి, ఏ విధంగా చేస్తే మనీ పైన మనకి ఉన్న లవ్ కానివ్వండి, అట్రాక్ట్ చేసే ప్రాసెస్ కానివ్వండి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. వాళ్ళకి అసలు మనం ఏం చెప్పొచ్చు అంటారంటే, మేము అన్నీ ప్రయత్నిస్తున్నాము బట్ ఎక్కడో మాకు ఇంకా లోటుగా అనిపిస్తుంది, సక్సెస్ అవ్వట్లేదు అని. సో వాళ్ళకి మనం ఏ విధంగా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటాం మేడం? అంటే లైఫ్లో మనకి ఎన్నో విషెస్ ఉంటాయి కదా ఉషా గారు. చాలా వరకు మనకు డబ్బులు సంపాదించాలి, రిలేషన్స్ బాగుండాలి, మన జాబ్లో ముందుకెళ్ళాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాం. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకి ఎలా ఉంటుందంటే నెగిటివిటీ పైననే ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. కావాలి అనుకునేది ఒకటి, మనం ఫోకస్ చేసేది ఒకటి. ఆ విధంగా ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ లోగా ఉంటాయి కదా. మన వైబ్రేషన్స్ని మనం పెంచుకున్నప్పుడే ఏది కావాలన్నా అట్రాక్ట్ చేయగలుగుతాం. సో దానికంటూ మనం చాలా వరకు స్విచ్ వర్డ్స్ యూజ్ చేసాము అండ్ ఏంజలిక్ నంబర్స్ యూజ్ చేసాము. ఆ విధంగా జీబు సింబల్స్ అని కూడా ఉన్నాయండి. సో వండర్ఫుల్ టెక్నిక్. ఎందుకంటే ఆ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడగానే ఆ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. అంటే ఓన్లీ చూడడం ద్వారా వస్తుంది, అది రాయటం ద్వారా వస్తుంది. మనం ఎక్కడైనా కూడా ఆ సింబల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ చాలా వరకు మనము ఫోన్లో కానివ్వండి, ల్యాప్టాప్లో, డెస్క్టాప్ పైన పెట్టుకుంటూ ఉంటాం. దట్ మీన్స్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా వాటిని చూస్తూ ఉంటే ఆ ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉంటాయన్నమాట ఈ సింబల్స్ కూడా. అంటే యూజువల్గా మనకి నంబర్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయండి దీంట్లో కూడా. బట్ మోస్ట్లీ మనం డబ్బులను అట్రాక్ట్ చేయాలి అంటే మాత్రం కొన్ని సింబల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఓకేనా? సో ఇదండి అబండెన్స్ సింబల్. ఓకే, అబండెన్స్ అంటే మనం ఎలా అంటే మనం రాయటం కూడా ఇలాంటి సింబల్స్ అంటే పెన్ లేపకుండా అలాగే కంటిన్యూస్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే పెన్ పెట్టామో కరెక్ట్గా ఈ సింబల్ అంతా రాసే వరకు ఇలా పెన్ లేపకుండా రాయాలన్నమాట. ఆ ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఈ సింబల్ ఎంత ఇంపార్టెంట్ అంటే అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది చూడడం వల్ల కానివ్వండి, మనం డ్రా చేయడం వల్ల కానివ్వండి, ఎక్కడైనా వాల్కి చూడడం వల్ల, అంటే మనం ఈవెన్ ఎయిర్లో కూడా రాయొచ్చండి. ఇలా మనం 2 ఫింగర్స్ ఇలా పట్టుకొని, 4 ఫింగర్, మిడిల్ ఫింగర్ రెండిటితో పాటు ఇలా మనం అంటే యూజువల్గా ఇలా జస్ట్ అలా చేసినా కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అంటే ప్రతి సింబల్కి దానికంటూ ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఆ వైబ్రేషన్స్ మనలో కూడా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అంటే ఏంజెల్ నంబర్స్ మనం చెప్పుకున్నాం కదా ఉషా గారు. ఏంజెల్ నంబర్స్ని చూసినా కూడా అంటే నంబర్ ఆఫ్ టెక్నిక్స్ కూడా మనం చేస్తున్నాం ఆల్రెడీ ఈ ఏంజెల్ నంబర్స్. అంటే ఇవి కూడా ఏంటి అంటే జీబు సింబల్స్ అంటే ఏంజలిక్ నంబర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో హై ఎనర్జీ ఉంటుంది వీటికి కూడా. అండ్ కొన్ని మనం ఇప్పటివరకు అఫర్మేషన్స్ చాలా చేసాం. సో అఫర్మేషన్స్ కూడా మనం కొన్ని అఫర్మేషన్స్ రాసుకొని ఒక స్లిప్లో వాటర్ బాటిల్ పైన పెట్టుకోవడం కానివ్వండి. ఆ వాటర్ టెక్నిక్లో కూడా మనం అఫర్మేషన్స్ యూజ్ చేసాం కదా. సో ఈ సింబల్స్ ఏంటి అంటే ఈవెన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తాగుతూ ఉన్నప్పుడు కూడా ఈ సింబల్ని ఆ గ్లాస్కి మనం పేస్ట్ చేయొచ్చు. సో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ వాటర్ తాగినప్పుడు మన లోపలికి వెళ్తాయి. సో ఎప్పుడైతే ఆ వాటర్ మనం పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకుంటామో అంటే డబ్బులు ఏదైతే మనం కావాలో అట్రాక్ట్ చేస్తాం. బికాస్ ఈ సింబల్ వెనకాల కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ సింబల్ తీసుకున్నాము అండ్ ఈ సింబల్ చూడండి ఉషా గారు, ఇది కూడా ఏంటి అంటే అబండెన్స్. ఇప్పుడు ప్రాస్పెరిటీ మన లైఫ్లోకి ఎలా అయితే డబ్బులు కావాలి, సంపద అనుకుంటున్నామో ఈ సింబల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ఈ బ్యాక్ సైడ్ మనం కావాలి అనుకునేది రాసుకోవాలి, ఆ ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను 1,00,000 రూపాయలు పొంది ఉన్నాను, దీనికి సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్న తర్వాత ఈ సింబల్ ఏదైతే ఉందో మనం ఒక ఫ్రేమ్ చేసి వాల్కి పెట్టుకోవచ్చు. బికాస్ దీంట్లో ఏంటంటే ఆ సింబలు ఉంటుంది. అండ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నంబర్స్ అండి, ఏంజలిక్ నంబర్స్ 808 మనీ అట్రాక్షన్, 520 అది కూడా అట్రాక్షన్ మనం. అండ్ ఇక్కడ 741 అని ఉంది. సో ఇది కూడా మనీని అట్రాక్ట్ చేసే నంబర్స్ అనమాట. సో హై ఎనర్జీ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ స్విచ్ వర్డ్, ఈ స్విచ్ వర్డ్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాలా వైబ్రేషన్స్ హైగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే కౌంట్, డివైన్ కౌంట్. కౌంట్ అంటే మనీ, డివైన్ అంటే యూనివర్స్ మనకి పంపించేది. సో ఇలా అన్ని పెట్టుకున్నప్పుడు హై ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ దీనికి ఉంటాయి. సో ఇది కూడా మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది, అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది కూడా ఉషా గారు మనం ఒకవేళ పిల్లో కవర్లో పెట్టుకున్నా, పడుకున్నప్పుడు పెట్టుకున్నా కూడా ఆ నైట్ అంతా కూడా ఈ వైబ్రేషన్స్లో మనం ఉంటాం అంత పాజిటివ్గా. పొద్దున్న లేవగానే కూడా అద్భుతమైన ఆలోచనలు మనకు వస్తాయి, ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఈ టెక్నిక్ వండర్ఫుల్గా యూజ్ అవుతుంది. చాలామంది అడిగేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు.
ఎస్పెషల్లీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వచ్చే థాట్ ఏంటి అంటే ఇన్ని మనం చేస్తున్నాం, ఇన్ని మనం ప్రయత్నిస్తున్నాం, ఇది వర్కౌట్ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్కి ఎలా పులి స్టాప్ పెట్టాలి. ఆ 21 days కానివ్వండి, 1 month కానివ్వండి, లేదంటే 45 days కానివ్వండి, మేము ఒక కోర్స్ని కంటిన్యూ చేసేటప్పుడు ఆ దీక్షగా మేము ముందుకెళ్తున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా మేము ఓవర్కమ్ చేయొచ్చు అని దానికి మనం ఏమైనా ఎగ్జాంపుల్గా ఏమైనా చెప్పొచ్చు అంటారు. అంటే ఇప్పుడు మనం ఈ సింబల్స్ యూజ్ చేసినప్పుడు మనం ఎలా చేయాలి అంటే మనం శుభ్రంగా అంటే మన మైండ్ ఆలోచన లేని స్థితికి వెళ్ళాలి. దట్ మీన్స్ కొద్దిసేపు మనం సైలెంట్గా ఉండాలి. మన మైండ్ని ఒక దగ్గర స్థిరంగా కూర్చొని కనుక ఈ సింబల్ మనం ముందు ప్లేస్ చేసుకోవచ్చు. అలా ప్లేస్ చేసుకొని ఏదైతే దీనికి తగ్గిన అంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈ వర్డ్స్ ఏవైతే డివైన్ కౌంట్ అని చెప్పేసి, సో ఇవి మనము అనుకోవాలి ఉషా గారు. ఏదైతే మనము ఆ సింబల్స్ కానివ్వండి దానికి రిలేటెడ్ స్విచ్ వర్డ్ ఉంటుంది, ప్రతి దానికి ఒక స్విచ్ వర్డ్ ఉంటుంది. ఆ స్విచ్ వర్డ్ని మనం 28 times మనం పలకాలి. అఫర్మేషన్ ఏ విధంగా అయితే మనం చేస్తూ ఉంటామో ఆ స్విచ్ వర్డ్ని కూడా మనం పలుకుతూ ఉండాలన్నమాట. టుగెదర్ డివైన్ ఫైన్ కౌంట్ ఆ విధంగా. సో దాన్ని ఒక 28 times మనం చాంట్ చేయాలి ఆ సింబల్ దగ్గర కూర్చొని. సో పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనకి నెగిటివిటీకి అసలు ఆస్కారం ఉండదు, ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా దానిపైనే ఉంది. ఆ సింబల్ నుంచి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఫీల్ అవుతాం ఎప్పుడు రెగ్యులర్గా చేసినప్పుడు. ఒక 28 days కానీ 28 days 28 times అనుకొని చూడండి, డెఫినెట్గా అంటే మన ఆలోచనల్లో మార్పు వస్తుంది. మన ఫోకస్ అంతా కూడా డబ్బుల పైన అంటే మనకేం కావాలి అనే దానిపైన అనమాట. సో ఫోకస్డ్గా మనం ఉన్నామనుకోండి, నెగిటివ్ ఆలోచనలు రావు. ఒక్కసారి ట్రై చేసి చూస్తే అర్థమవుతుంది. చాలామంది అడిగేది ఏంటంటే మాకు క్లాసెస్ కావాలి అనుకున్న 21 days కానివ్వండి, 7 days క్లాసెస్ కానివ్వండి, రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆ క్లాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు, చక్రాస్ యాక్టివేషన్ గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. 7 చక్రాస్కి 7 days క్లాసెస్ ఆల్రెడీ మనం కండక్ట్ చేసాం, మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుందని 21 days క్లాసెస్ ఎస్పెషల్లీ అందరూ అడిగేది ఏంటంటే మాకు పర్సనల్గా 1-on-1 సెషన్లోనే 21 days ఆర్ 7 days మేడంతో మేము ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం, ఆ విధంగా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుందని ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్. ఎస్ ఉషా గారు, ఎందుకంటే మనం గ్రూప్లో అయితే 21 days చేయిస్తున్నాము, ఇండివిజువల్గా 7 day క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం, పర్సనల్ కౌన్సిలింగ్. కాకపోతే ఇప్పటివరకు 21 days పర్సనల్గా అయితే తీసుకోలేదు, గ్రూప్లోనే తీసుకున్నాం. అంటే వాళ్ళకి 21 days టైం ఉండట్లేదనే పర్సనల్గా అడుగుతున్నారు. సో 7 days ఉంది, మనం ఇండివిజువల్గా 1-on-1 కౌన్సిలింగ్ ఫర్ 1 day కూడా తీసుకుంటున్నారు. సో అలా తీసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ క్లాసెస్లో ఏంటి అంటే అసలు మనలో ఉన్న నెగిటివిటీ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం డే అంతా కూడా ఎలా ఉండాలి, ఫోకస్డ్గా ఎలా ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ దానిపైన మనము క్లాస్ తీసుకుంటామండి. అండ్ చక్రాస్ ఏవైతే మనం యాక్టివేషన్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నప్పుడు జస్ట్ క్లాసెస్ అటెండ్ అయ్యి నా చక్రాస్ అన్నీ బ్యాలెన్స్ అయిపోవాలి అంటే పొరపాటే. బికాస్ మనం మాట్లాడే మాటలలో, మన ఆలోచనలలో, మనం తీసుకునే ప్రతి బిహేవియర్ అండి అలైన్మెంట్లో ఉండాలి. మనం బ్యాక్గ్రౌండ్లో ఒకటి అనుకుంటూ మనం చేసే యాక్షన్ ఒక రకంగా ఉందనుకోండి, అక్కడ వర్కౌట్ అవ్వదు. సో మన బిహేవియర్లో చేంజ్ రావాలి. అసలు మన చక్రాస్లో బ్యాలెన్స్ రావాలి అంటే ఎర్త్ ఎలిమెంట్కి, వాటర్ ఎలిమెంట్కి, ఇలా అన్ని ఎలిమెంట్స్తో మనం కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా గారు.